బీహార్ ఎలక్షన్ సమయంలో పెద్ద సంచలనంగా మారినటువంటి ఎస్ఐఆర్. వీళ్ళేమో ఇందాక కూడా ఏఎన్ఐతో ఏదో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అంటున్నారు, ఓట్ చోర్ గద్దీ చోడ్ అని చెప్పేసి అది నినాదంగా మారుస్తూ ఉన్నారు. నిజానికి ఓట్లు దొంగతనం చేస్తున్నారు, ఓట్ చోరీ జరుగుతోందని ఇంతకుముందు ఈవీఎం అన్నారు, ఇప్పుడు ఓటర్ లిస్ట్ కి సంబంధించి మాట్లాడుతున్నారు, మీకు తెలిసిందే. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది కేవలం బీహార్కే పరిమితం కాదు, ఇది దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది చాలా నిజంగా శుభ పరిణామం. ఓవరాల్ గా ఓటర్ లిస్ట్ అనేది దానికి నిజంగా సంస్కరించాల్సిన అవసరం వచ్చినటువంటి ఒక విభాగం ఏదైనా ఉందంటే అది ఎన్నికల సంఘమే. నిజానికి ఎన్నికల ప్రక్రియ దీనికి సంబంధించిన వాటిలో సంస్కరణలు కంపల్సరీ. సో అందులో ఎస్ఐఆర్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహించాలనుకుంటారు. ఇది దేశవ్యాప్తంగా బీహార్ కి పరిమితమైతేనే ఇంత హడావిడి చేసినటువంటి ప్రతిపక్షాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటే ఎటువంటి సిచ్యువేషన్ తీసుకెళ్తాయి అండ్ దీంట్లో ఉండే రిపర్కేషన్స్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. సాయి గారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఎలక్షన్ కమిషన్. మీకు గుర్తుంటుంది, ఇదంతా మొదలైనప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, సుప్రీం కోర్టు. కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింగ్, చిదంబరం లేకుండా అనుకుంటా, మన విందా గ్రోవర్, ప్రశాంత్ భూషణ్, వీళ్ళందరూ వెళ్ళారు. వీళ్ళ లాజిక్ ఏముండే సాయి గారు, దట్ స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ బీహార్లో జరగకూడదు, ఎందుకంటే ఎలక్షన్ వచ్చేస్తుంది, చాలా దగ్గర ఉంది. ఇప్పుడు ఓటర్లు తీసేస్తే ఓటర్ వేస్తారు, అది కూడా స్పెషలీ మిడిల్ క్లాస్ కాదు, హిందువులు కాదు, పూర్ అండ్ మైనారిటీస్, వాళ్ళని బీజేపీ బీహార్ నుంచి తీసేస్తున్నారు ఓటర్ లిస్ట్ నుంచి. బీహార్లో చాలా మంది మైగ్రెంట్ బయట పనిచేస్తున్నారు, వాళ్ళకు ఓటు వేయలేదు. బీహార్లో 8 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు సార్, అప్రాక్సిమేట్ 7.98 అంత. దాంట్లో 96% మంది దే హ్యావ్ రిటర్న్ దేర్ ఫార్మ్స్. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి ఒక డిఫరెన్స్ ఉంది సార్, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాబోతుంది, అందరు సిఇఓస్ని పిలిపించారు ఢిల్లీకి నిన్న ఎలక్షన్ కమిషన్, అండ్ అందరికి చెప్పారు మీ దగ్గర ఎస్ఐఆర్ జరగాలి. సో కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ప్రకారం ఎస్ఐఆర్ రెగ్యులర్ గా జరగాలి. కానీ లాస్ట్ 23 సంవత్సరాల నుంచి మన ఎలక్ట్రల్ రోల్స్ అప్డేట్ చేయలేదు. 23 సంవత్సరాలు. రాహుల్ గాంధీ ఇప్పుడు అంటున్నారు కదా, మన్మోహన్ సింగ్ టైంలో ఏం జరిగిందండి, అప్పుడు అడగాల్సింది. సో చాలా సంవత్సరాల నుంచి దీని మన యూజువల్ రోల్స్ ఎప్పుడు చేస్తూ, సాయి గారు మీ ఇంటికి వస్తారు, మీరు ఉంటారో లేకుంటే మీ ఆవిడ ఉంటుందో లేకుంటే మీ అమ్మగారు నాన్నగారు ఉంటారో, ఎవరి దగ్గర అడుగుతారు, సాయి గారు ఉన్నారా, లేదు బయటకు వెళ్ళారు, రెడీ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నారు, టిక్. సాయి గారు అక్కడ ఉన్నారో లేకుంటే ఇంకక్కడ పని చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. చాలా మంది చూస్తుంటారు, మీరు వాళ్ళు చెప్తారు మా ఓటు మా ఊర్లో ఉందని చెప్తారు. అది ఎందుకంటే వాళ్ళకి భయం అంటే మా రేషన్ కార్డో మాకు వచ్చే ఏదైనా ఇంద్రమ్మ ఇల్లు ఏదో పోతుందని చెప్పి వీళ్ళు భయపడిపిస్తారు. యాక్చువల్లీ ఇట్స్ ఇల్లీగల్. మీరు ఎక్కడ ఉంటారో 6 నెలల దాకా, లాస్ట్ 6 months వేర్ యూ స్టేట్ ఈజ్ వేర్ యూ షుడ్ ఓట్. అది రూల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. కానీ సాయి గారు దానికన్నా చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి, సుప్రీంకోర్టు కేసు మీరు ఫాలో చేస్తుంటే స్టార్ట్ ఎందుకైంది, ఎస్ఐఆర్ జరగకూడదు. సుప్రీంకోర్టు సార్ నథింగ్ డూయింగ్, ఎస్ఐఆర్ జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒకటే క్లారిఫికేషన్ అడిగారు, మీరు ఎన్ని రోజులు చేస్తే 1 నెలలో అయిపోతున్నారు. వీళ్ళు అన్నారు కాదు 1 నెలలో అన్నారు. వాళ్ళు చేసి చూపించారు. 64 లక్షల మంది మిస్సింగ్ ఉన్నారు. మన అందరికి తెలిసిన కథ అనేది 64 lakhs ఆర్ మిస్సింగ్. అప్పుడు ఎలక్షన్ వీనేమన్నారు, అది వీళ్ళు కావాలని తీసేశారని చెప్పారు. దాంట్లో కొంతమంది చనిపోయిన వాళ్ళు రాహుల్ గాంధీ ఛాయ్ తాగారంట వాళ్ళతో కూర్చొని. కానీ ఇదే రాహుల్ గాంధీ ఇంకొక ఆమెకి 125 సంవత్సరాలు ఉంది ఆమె అని చెప్పి టీషర్ట్ వేసుకొని ధర్నా చేశారు, గుర్తుంటుంది. సో ఈ ఎలక్ట్రల్ రోల్ రివిజన్ లో బీహార్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ సాయి గారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే 64 lakh ఓటర్స్లో ఇప్పుడు 63 లక్షల మంది నుంచి రిప్లై లేదు. 1 నెల టైం ఇచ్చిన తర్వాత కూడా రిప్లై లేదు. ఇప్పుడు వీళ్ళేమన్నారు, ఆధార్ తీసుకుంటే అందరు వచ్చేస్తారండి. రానియండి, చనిపోయిన వాళ్ళు ఆధార్ తీసుకొని వస్తారా ఓటు వేయడానికి? మైగ్రేట్ చేసినోడు వస్తాడా? మీ ఆధార్లో సాయి గారు మీకు గుర్తుంటుంది, ఆధార్ కార్డ్తోని ఓటర్ ఐడి లింక్ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ దగ్గర, బహుశా 2-3 సంవత్సరాల ముందు. అప్పుడు అందరికైనా పెద్ద గొడవ ఎవరు చేశారంటే కాంగ్రెస్ వాళ్ళు. దాని తర్వాత ఎంఐఎం, ఓవైసీ. ఎందుకంటే ఈజీగా పట్టుబడతారు. మీరు మీ ఆధార్ నుంచి ఇట్స్ వెరీ యూనిక్ నంబర్ 16 digit. అది మీరు ఇంకొక ప్లేస్లో కూడా రిజిస్టర్ చేస్తే ఓటర్ ఐడితో మిమ్మల్ని ఈజీగా పట్టుకోవచ్చు. ఒక సింపుల్ సాఫ్ట్వేర్ రన్ చేస్తే మీకు తెలిసిపోతుంది మీ పేరు ఎక్కడెక్కడ ఉంది భారతదేశంలో. ఇప్పుడు చూడండి, వీళ్ళు అడిగిన దానికి ఇప్పుడు తెలిసిపోయింది. నిన్న అదే ఎవరో అంటున్నారు డిస్కషన్లో, వి డిడ్ంట్ నో దిస్ కాంప్లికేషన్ అని తెలుస్తుంది. మూడోది, రాహుల్ గాంధీ అడిగింది ఏంటి, డిజిటల్ రీడబుల్ ఫార్మాట్లో కావాలంటున్నారు. అంటే మాకు సాఫ్ట్ కాపీ పీడిఎఫ్ కాకుండా మాకు రీడబుల్ ఫార్మాట్, అంటే మేము మొత్తం దాన్ని డౌన్లోడ్ చేసి దాన్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాయి కృష్ణ అవనూరిని నేను సాయి కృష్ణ అని చెప్పి ఇంకో పేరు పెట్టేస్తాను, సాయి కృష్ణ గారి ఫోటో తీసి ఇంకోటి పెట్టేసి అంటే ఇది డూప్లికేట్ కార్డు చూడండి, ఈయనకు 3 కార్డులు ఉన్నాయని చెప్పేసి.
లేకుంటే నేను ఫోటోని తప్పు పెట్టారు ఈయన అని చెప్పేసి. దానికోసం ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేశారు దీనికన్నా ముందు కూడా జడ్జ్మెంట్లో, దట్ యూ కెనాట్ గివ్ మిషన్ రీడబుల్ ఫార్మాట్. ఎందుకంటే మీ ఫోటో మార్చుకోవచ్చు, మీ డేటా మార్చుకోవచ్చు. మీకు పీడిఎఫ్ ఫైల్ నుంచి ఎక్సెల్ కన్వర్ట్ చేయకుండా తెలియకపోతే రాహుల్ గాంధీ గారు, మీరు ఏదైనా ఐటీ ప్రొఫెషనల్ని అడగండి, వాళ్ళు చెప్తారు ఎంత ఈజీగా మీకు పీడిఎఫ్ ఫైల్ మీద ఫుల్ అడోబ్ స్టాక్ ఉంటే మీరు ఈజీగా దాన్ని ఎక్సెల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, మీరు ఒక 10 రోజుల్లో దేశంలో ఉన్న 100 కోట్ల మందిది ఎక్సెల్లో స్టేట్ బై స్టేట్, బూత్ బై బూత్, కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ చేయొచ్చు. కానీ చేయరు, మాకు మిషన్ రీడబుల్ కావాలంట. ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ జడ్జ్మెంట్ వచ్చింది సాయి గారు, మీరు చూసి వినుంటారో లేదో తెలియదు. మెడ్రాస్ హైకోర్టు ఒక రాహుల్ గాంధీ చంచా ఒకటి వెళ్ళి, రాహుల్ గాంధీ ఇట్లా అలిగేషన్స్ చేశారండి, ఓట్ చోరీ జరిగింది అది ఇది అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి మీరు ఒక డైరెక్షన్ ఇష్యూ చేయండి అని చెప్పి హైకోర్టు చెప్పారు. హైకోర్టు అన్న, నువ్వేం చేస్తున్నాను ఆయన, ఇది ఎక్కడ అలిగేషను, ఇది ఏంటి, దీంట్లో ప్రూఫ్ ఎక్కడ ఉంది, ఏదో నంబర్లు తీసుకొచ్చావు, దీని ఎక్కడ అఫిడవిట్ ఎక్కడ ఉంది, ఎవరైనా ఫైల్ చేశారంటే ఏం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇస్ నెవర్ ఫైల్డ్ అన్ అఫిడవిట్, మీకు గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కమిషన్ అదే అడిగారు, అండర్ ఓత్ యూ ఫైల్ అన్ అఫిడవిట్ అంటే చేయట్లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ అ క్రిమినల్ యాక్ట్. మీరు దాన్ని ఆ డాక్యుమెంట్ తప్పని తెలిస్తే యూ విల్ బీ ఇన్ ట్రబుల్. దానికోసం రాహుల్ గాంధీ చేయట్లేదు. కానీ ఈ వెళ్ళిండు కోర్టుకి ఇవ్వాల, మెడ్రాస్ హైకోర్టులో. హైకోర్టు వాడిని విపరీతంగా దే క్రిటిసైజ్డ్ హిమ్, ఫైన్డ్ హిమ్ 1 lakh rupees. 1 lakh rupees ఫైన్ వేశారు. ఇంకా నెక్స్ట్ టైం వస్తే ఇంకా ఎక్కువ వేస్తాను, ఈసారి 1 lakh అండ్ పిఐఎల్ తీసి బయటపడేశారు. ఎందుకంటే చాలా క్లియర్ సాయి గారు, ఎలక్షన్ కమిషన్ది ఒక శాంక్టిటీ ఉంటుంది. సరే తప్పులు జరుగుతుంది లేదని చెప్పి, కానీ ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఎలక్షన్ కమిషన్ చాలా సఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్. మీరు దేశంలో ఎక్కడైనా రిజిస్టర్ చేసుకోండి, మిమ్మల్ని సెకండ్స్లో పట్టుకుంటారు. మీరు డూప్లికేట్ కార్డు ఉందా, అది ఉందా, ఇది ఉందా అని. నాకు కూడా ఉండే ఒక టైం 4 కార్డులు ఉండే, నేను షిఫ్టెడ్ ఫ్రమ్ అల్వాల్, తిరుమలగిరి టు అల్వాల్. కానీ నేను క్యాన్సిల్ చేయించాను, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నిలబడి క్యాన్సిల్ చేయించాను నేను. బికాజ్ మనం చేయాల్సింది మన రెస్పాన్స్, మన బాధ్యత సాయిగా అది. అది మన ఈయన పవన్ ఖేర్ అలాగా నేను చెప్పేశాను కదా ఎలక్షన్ కమిషన్కి, నేను ఫోన్ చేసి చెప్పాను కదా, నా పేరు తీసి అది తీయరండి. యూ హావ్ టు గో ఆన్లైన్ అండ్ క్యాన్సిల్ ఇట్. అది చేయకపోతే మీరు ఫాలోఅప్ చేయొచ్చు, మీకు ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది, మీకు SMS వస్తుంది. కానీ మన వాళ్ళు ఎట్లా అంటే, ఆ రోజు ఎలక్షన్ రోజు పొద్దున దిగి రోడ్ల మీద తిరిగి నా పేరు కనిపించట్లేదని నా బూత్లో అంటారు. ఇది ప్రాబ్లం. సో SIR ఇప్పుడు అన్ని స్టేట్స్ రాబోతుంది. సాయి గారు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ సాయి గారు, ఐ నో వీఆర్ కమింగ్ టు క్లోజ్ ద డిబేట్, వీఆర్ క్రాసింగ్ అబౌట్ 1 hour నౌ. కానీ ఐ షుడ్ బి మిస్సింగ్ దిస్ ఎలిమెంట్, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటారు. 64 లక్షల మంది బీహార్లో దొరికారు, డూప్లికేట్, డెడ్ అండ్ మైగ్రేటెడ్. ఇదే ఫిగర్ని మీరు ఎక్స్ట్రాపోలేట్ చేయండి. బీహార్లో 8 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు, భారతదేశంలో 100 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు, నాట్ 140, 100 crores ఓటర్స్. మీకు 8 crore is to 64 lakh is to 100 crore is to what? మ్యాథమెటికల్ ఈక్వేషన్ వేస్తే మీకు ఎంతమంది డూప్లికేట్ ఓటర్స్ దేశంలో ఉన్నారో తెలిసిపోతుంది. నా అంచనా ప్రకారం మినిమం 8.5 to 9 crore ఓటర్స్ ఉంటారు సాయి గారు. మినిమం 12 crores అయితే ఉంటారు. 12 crore ఓటర్స్ విల్ బీ డూప్లికేట్, ఫేక్. దానికోసం ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఎలక్షన్లో మీకు 90 కన్నా ఎక్కువ వచ్చిందా చూడండి, కొన్ని కాన్సెన్స్లో అక్కడెక్కడ వచ్చి ఉంటుంది 70, 80 అని అందరు తిరుగుతారు, వీళ్ళు ఏమో ఓటేరు, అందరు మాట్లాడతారు కదా. ఈ డూప్లికేట్ ఓటర్స్ చాలా మంది ఉన్నారు సార్. మీకు ఓల్డ్ సిటీలో చార్మినార్ కాన్స్టిట్యున్సీ, అసదుద్దీన్ ఓవైసీ కాన్స్టిట్యున్సీ లోక్సభలో ఎప్పుడు 60 నుంచి 70% ఉంటుండే ఓటింగ్, 80% ఉంటుండే. ఆఫ్టర్ 5 o'clock అందరూ వచ్చి ఓటేస్తారు బుర్కాల్లో. లాస్ట్ 2 ఎలక్షన్స్లో 40% కన్నా ఎక్కువ వెళ్ళలేదు, బికాస్ దే వాజ్ వెరీ స్ట్రిక్ట్ చెకింగ్. డూప్లికేట్ ఓటర్స్ అందరు తీసేశారు అప్పుడే. సో ఓటింగ్ పడిపోయింది ఆటోమేటిక్. ఇదే జరగబోతుంది. అండ్ బీహార్ ఎలక్షన్ SIR ఇప్పుడు ఆల్ ఓవర్ కంట్రీ నడబోతుంది. ఎందుకంటే తెలంగాణలో చేసుకోవచ్చు, బెంగాల్లో చేసుకోవచ్చు, తమిళనాడు ఎలక్షన్ రావాలని లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్ అండ్ జరగాల్సింది. అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. SIR జరిగితే డేటా క్లీనప్ అవుతుంది. 100 కోట్ల ఓటర్స్ మన దగ్గర లేరు, మన దగ్గర బహుశా ఉన్నది 88 కోట్లు, లేకుంటే మాక్సిమం 90 కోట్ల ఓటర్స్ ఉన్నారు. 10 crore ఓటర్స్ తీసేసారు లిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.